విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క సప్తమ పీఠాధిపతి హుసేన్ షా సద్గురువర్యుల యొక్క 119వ జయంతోత్సవ కార్యక్రమం ఈరోజు మనం జరుపుకుంటున్నాం. శాతత్వం అనేటువంటి గ్రంథాన్ని మహోన్నతమైనటువంటి గ్రంథాన్ని వారు రచించి మానవ జీవన విధానం ఆధ్యాత్మిక తాత్విక మార్గంలో ఏ విధంగా ప్రయాణం సాగించవచ్చు అనేటువంటి అనుభవపూర్వకమైనటువంటి తాత్విక జ్ఞానాన్ని వారి అనుభవ రూపంలో వారు అనుభవించి తరించి ఆ యొక్క తత్వాన్ని గ్రంథాత్మకం చేసి శాతత్వం అనేటువంటి గ్రంథాన్ని మనకు ప్రసాదించారు. ఆ విధంగా ఆధ్యాత్మిక తత్వం ద్వారా మనం ఒక జ్ఞాన నేత్రాన్ని ఏర్పరచుకొని సామాజిక సేవ ద్వారా మరొక సేవా నేత్రాన్ని ఏర్పరచుకోవడం ద్వారా మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. ఈ రోజున సామాజిక సేవా నేత్రంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని, మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని ఈ రెండింటినీ నిర్వహిస్తూ మన యొక్క జీవన విధానంలో స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకునేటువంటి విధానంలో ఒక చక్కని ఆహార ఉత్పత్తులు పొందేటువంటి స్టాల్ను కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మరి మన ఆరోగ్యంగా ఉండాలి, మన యొక్క సమాజం ఆరోగ్యంగా ఉండాలి, మన కుటుంబ వ్యవస్థలో శాంతి, తృప్తి, సంతోషం, ఆరోగ్యం, ఆయుష్తో మనందరం మనుగడ సాగించాలి అన్నట్లయితే మనందరిలో కూడా ఆధ్యాత్మిక భావన రావాలి. అది మతాలకు అతీతంగా ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వం ప్రసాదింపబడుతుంది. అందుచేత ఇది మతాతీత ఆధునిక మానవతా దేవాలయం. అటువంటి మానవతా దేవాలయానికి సప్తమ పీఠాధిపతి హుసేన్ షా సద్గురువర్యుల యొక్క 119వ జయంతోత్సవం సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆధ్యాత్మిక విధానంలోనూ సామాజిక విధానంలోనూ మనుగడ సాగించగలిగినట్లయితే ఈ యొక్క జీవాత్మలో పరమాత్మ యొక్క శక్తిని మనం పొంది తరించే అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ జీవన విధానంలో ప్రతి సంవత్సరం 4 సార్లైనా రక్తదాన శిబిరాల్లో పాల్గొని రక్తాన్ని దానంగా మనం ఇవ్వగలిగినట్లయితే అది ప్రాణదానం లాంటిది. ఆ విధంగా రక్తదానమే ప్రాణదానము కనుక ఒక ప్రాణాన్ని మనం నిలబెట్టడమే అది ఈశ్వరుని యొక్క మహోన్నతమైనటువంటి సేవగా మనం భావించుకుని ప్రతి ఒక్కరు కూడా రక్తదాన శిబిరాల్లోనూ మరియు ప్రతి ఒక్కరూ కూడా 3 మొక్కలు నాటి ఆ 3 మొక్కలు ఆక్సిజన్ సిలిండర్గా భావించి మానవాళికి స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ప్రాణవాయువు మన సేవ 3 మొక్కలు నాటడం ద్వారా లభిస్తుంది. కనుక ఈ 2 కార్యక్రమాలు మనం ఈ సామాజిక వ్యవస్థలో ఆచరిస్తూ సామాజిక సేవా నేత్రాన్ని ఏర్పరచుకుని ఆధ్యాత్మిక జీవన తత్వానికి శాతత్వం అనేటువంటి గ్రంథాన్ని మనం ఆశ్రయించి ఆధ్యాత్మిక విధానంలో ప్రయాణం సాగించి భగవత్ కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు.